వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతా ఉంది? ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే యోగ అవయోగాలు అనేటువంటివి ప్రధానంగా గోచరమవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, వీక్షించేటువంటి ఎంఆర్ భక్తి ప్రేక్షకులు కూడా ఏ గ్రహాలు పూర్తిగా అవయోగాన్ని ఇవ్వవు, ఏ గ్రహాలు పూర్తిగా యోగాన్ని ఇవ్వవు. నిష్పక్షపాతముగా నిజాయితీగా ఆ గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆ ఫలితాలు అవి ఇస్తాయి, మనం అనుభవించాల్సిందే. కానీ ఎంతటి గ్రహ బాధలనైనా కానీ రూపుమాపే శక్తి దైవ బలానికి ఉంటుంది. అట్టి దైవ బలం ఈశ్వరానుగ్రహ రూపంలో అపారంగా పొందే అదృష్ట భాగ్యం మనకు కలగబోతుంది ఈ జూలై నెలలో. ఈ యొక్క రోజుని మనం మిస్ చేసుకున్నామా 2053లో లేదా 2070లో మాత్రమే మనం పొందగలుగుతాం. కాబట్టి ఏమా రోజు, దానికి ఉన్న ప్రత్యేకత, విశిష్టత, ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా ఉద్యోగస్తులకి కాస్త వెసులుబాటుతనం అనేటువంటిది ఉంటుంది. అంటే వేరే ప్రయత్నం అనగా వేరే నిరుద్యోగస్తులు వేరే ఉద్యోగములు అనేటువంటి వెతుక్కునే ప్రయత్నంలో కొంత వెసులుబాటు అనేటువంటిది కలుగుతుంది. కానీ ఆల్రెడీ వేరే సంస్థల్లోకి మారాలి అనుకునేటువంటి వ్యక్తులు మాత్రం కాస్త నిదానముగా 1.5-2-3 నెలల పాటు వేచి చూడక తప్పదు. ప్రధానంగా గతం కంటే కూడా గురుబలం తక్కువగా ఉన్నటువంటిది. రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు గతంలో యోగాన్ని కలగచేస్తున్న అక్టోబర్ 31వ తారీఖు వరకు అవయోగాన్ని కలగచేస్తూ ఉచ్చస్థితిలో బలపడి ఉన్నటువంటి కారణం చేత దైవ బలము, గురుబలము ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పెంపొందించుకోవాలి. ఇది ప్రధానం. అయితే చూస్తున్నట్లయితే ప్రధానంగా ధనుసు రాశి వారికి ఎంతోమంది చెప్తున్నటువంటిది అర్ధాష్టమ శని దోష ప్రభావం. ఇది ప్రధానంగా మనకు కనబడుతుంది. అంటే శక్తి సామర్థ్యాలకు మించి కష్టపడాలని సూచిస్తుంది. సామర్థ్య స్థానం మీద వీక్షణ, అలాగే ప్రయత్న స్థానం మీద వీక్షణ, రాశి మీద వీక్షణ. ఈ యొక్క అర్ధాష్టమ శని దోష ప్రభావము జీవితంలో ఎటువంటి కష్టాలు పడకుండా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి కష్టపడితేనే ఫలితం కదా, కష్టపడకుండా ఈ గ్రహం ఆపుతుంది. అయితే తృతీయ రాహువు తెలియచేసేటువంటిది, షష్టమ కుజుడు తెలియచేసేటువంటి ఫలితాల గురించి తెలియచేద్దాం. తృతీయ రాహువు వెన్ను చూపకుండా ముందడుగు వేసి కష్టపడే తత్వాన్ని సూచిస్తుంది ఈ యొక్క తృతీయ రాహువు. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తూ మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాహు అనుకూలిస్తాడు. ధైర్య సాహసాలు ప్రదర్శించే కుజుడు చాలా బలంగా ఉన్నాడు. ముఖ్యంగా ధైర్యంతో ముందడుగు వేస్తే ఈ శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఈ రాహు కుజుల యొక్క ప్రభావం వలన తగ్గుముఖం పడతాయి. అప్పుడు ఈ రాహుకి కుజులు డామినేట్ చేస్తుంటారు, తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఎందుకంటే శని భగవానుడు నిజాయితీకి, కష్టపడే తత్వానికి తల వంచుతాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి ధైర్య సాహసాలతో, సామర్థ్యంతో ముందడుగు వేస్తూ రాహుకుజుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటే శని ఇచ్చేటువంటి అర్ధాష్టమ శని దోషము ఈ ధనుస్సు రాశి వారికి ఏమాత్రం ఇబ్బంది పెట్టదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే కష్టపడడం నేర్చుకోండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి గురువు అనుగ్రహం సంపూర్ణంగా లేదు. అట్లాగే బుధుడు కూడా 8వ తారీఖు నుంచి వక్రీకరించి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత ఎవరికి కూడా, తెలిసిన వారికి అనారోగ్య సమస్య ఉంటే తప్ప ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, స్టాక్స్లో పెట్టుబడి పెట్టకండి, ఫైనాన్స్ అనేటువంటిది చేయకండి. ఈ విధంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనల్ని ప్రేరేపించి మన చేత డబ్బులు పెట్టుబడి పెట్టే విధంగా ప్రకటనలు చూసి మోసపోకండి. ఇక శుక్రుడు సంచార ప్రభావము సాధారణమైనటువంటి పరిస్థితులు అనేటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క దంపతుల మధ్య ఏమన్నా పొరపచ్చాలు వచ్చినా అక్కడితో కట్ చేసుకొని ఆ విధంగా సంబంధించినటువంటి
విషయాలని ఎక్కువగా ప్రొలాంగ్ చేసుకోకండి, ఎక్కువగా డీప్గా వెళ్ళకండి అనేటువంటిది చెప్పవచ్చు. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాలు కనుక గమనించుకున్నట్లయితే ప్రయత్నాలు చేయండి, కానీ ఇక్కడ ఆ వివాహ ప్రయత్నాలు కొంత గురుబలం లేని కారణం చేత అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి. అలాగే విద్యార్థులు అనుకున్నంత ఈజీ కాదండి. మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది. గురుబలం లేకపోవడం వల్ల ఎంత చదివినా అలాగే అక్కడ ఎగ్జామ్ హాల్లో మర్చిపోవడం కానీ, లేకపోతే అనుకున్నవి కంటే వేరేవిగా మనకు రావడం కానీ, సబ్జెక్టు మించి రావడం కానీ జరగడం, తద్వారా కొంత నష్టం గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయండి అనేటువంటిది విద్యార్థులకి సూచన. అలాగే ఈ యొక్క రాహు ప్రభావం వలన విదేశీయానం, విదేశీ ప్రయత్నాలు చేసే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. వ్యాపార లావాదేవీలు సాధారణంగానే ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం, ఇంకా చలాన్ల రూపంలో, ఫైన్ల రూపంలో మన డబ్బు కొంత నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అంతేకాకుండా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి వారాంతములో అనగా 13, 14, 15 ఆ తేదీలలో ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక గమనించుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా సాధారణంగా రాహువు, కుజుడు, బుధుడు తప్ప మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఇంతకుముందు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా అపారమైనటువంటి దైవానుగ్రహం ఒక్క రోజులో మనం పొందే అవకాశం ఉంటుంది. అదే జూలై 13వ తారీఖు రోజున ఏర్పడే మహాశైవాఖ్య యోగము. సోమవారము, ఆరుద్ర నక్షత్రం, అలాగే మాస శివరాత్రి, చతుర్దశి కూడా కలిసి ఉన్నటువంటి రోజు. కాబట్టి ఈ రోజున 100 మహాశివరాత్రులతో కలిస్తే ఎంత పుణ్యమో ఈ ఒక్క రోజుకి అంత యోగం అని చెప్పి మేరుతంత్రంలో చెప్పబడి ఉంది. ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మీ యొక్క దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఆ పరమేశ్వరునికి మీ యొక్క సంకల్పం, మీ కష్టాలన్నీ ఆ పరమేశ్వరునికి తెలియచేసి అభిషేకము, అర్చన అనేటువంటిది జరిపించుకోండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి మీ కష్టాలని దూరం చేస్తాడు, సమస్యలని దూరం చేస్తాడు, మీ సంకల్పాన్ని దగ్గరుండి నెరవేరుస్తాడు. అంతేకాకుండా ఇంకా దైవబలం ఇంకా కావాలి అనుకునేటువంటి వాళ్ళు మన పీఠమాధ్వర్యంలో అదే జూలై 13వ తేదీన అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ప్రయోగ బాధలు, నరదృష్టి నివారణకి సుదర్శన హోమము, అలాగే విద్యాప్రాప్తికి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, ధనాకర్షణ, జనాకర్షణకి, వివాహ ప్రాప్తికి లక్ష్మీ హోమములు, అలాగే కాలసర్పదోష నివారణకి రాహుకేతు పూజలు హోమాలు, నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం జరిపించి మీకు కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది అమృత ఘడియలు అనగా 13వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల లోపల మీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఓకే గురుగారు, రోజువారీగా 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది గురుజీ? 5, 6 తేదీలలో గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ధనాదాయం బాగుంటుంది, రాని బాకీలు వసూలు అవుతాయి, అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారు. 7, 8 తేదీల్లో మాత్రం ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఖర్చులు అధికంగా ఉంటాయి. 9, 10 తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే అనారోగ్య సూచనలు ఉన్నాయి, జ్వరపీడితులయ్యే అవకాశం ఉంటుంది, ప్రతి పని ఆలస్యం అవుతుంది, అన్ని ఆలోచనలకే సరిపోతాయి తప్ప మీకు కార్యరూపం దాల్చదు, సమయం వృధా అవుతుంది. ఇక 11, 12, 13, 14 ఈ తేదీల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు డబ్బులు రూపంలో మీకు వసూలు అవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆర్థికపరమైన సమస్యలని కూడాను తీర్చుకుంటారు. అలాగే విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పాల్గొంటారు. 15వ తారీఖు రోజున మాత్రం ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఆరోగ్య భంగము, ఎసిడిటీ, ఇండైజేషన్తో సమస్యలు ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఒకవేళ మాకు శుభ ఫలితాలు రావాలి అని అంటే ఏమైనా పరిహారాలు చేసుకోవాలి గురుజీ? ఎందుకంటే ప్రధానంగా ఆరోగ్యంగా చూపిస్తా ఉన్నారు, తర్వాత చేసే పనిలో కూడా ఆలస్యం కలుగుతుందంట. అందుకనే ఈ యొక్క సంబంధించినటువంటిది ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రతిరోజు దత్తాష్టకము,
అలాగే నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా 3 సార్లు కనుక పఠించినట్లయితే చాలా మటుకు ఈ గ్రహాలు అవయోగంగా ఉన్నవి యోగవంతంగా మనకు రిజల్ట్స్ ఇస్తాయి. Yeah. అవకాశం ఉంటే చెప్పాను కదా, అద్భుతమైనటువంటి రోజు మహాశైవాఖ్య యోగము జూలై 13వ తేదీన మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. లేదా అవకాశం ఉంటే శ్రీకాళహస్తిలో లేదా అరుణాచలంలో మన పీఠమాధ్వర్యంలో జూలై 13వ తేదీన జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.